ఎంపీని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. 2022లో అతను చేసినటువంటి కామెంట్స్ పైన డిఫమేషన్ కేసు, పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని సూటి ప్రశ్నలు వేసింది. అసలు మీరు భారతీయుడైనా, మీరు భారతీయుడు అయి ఉంటే ఇలాంటి కామెంట్స్, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ముఖ్యంగా అతను ఏమన్నారంటే 2022లో భారత భూభాగాన్ని, సుమారు 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది అంటూ ఆయన మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మాట్లాడితే పార్లమెంటులో మాట్లాడాలి తప్ప సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకెక్కడో మాట్లాడడం ఏంటి అని సుప్రీంకోర్టు తప్పుపట్టింది, చురకలంటించింది. అసలు రాహుల్ గాంధీ లక్ష్యం ఏంటి? ఇలాంటి రాంగ్ నెరేటివ్స్ని క్రియేట్ చేయడం ద్వారా, ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా మాట్లాడదాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. రాహుల్ గాంధీ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సర్వసాధారణం. ఆయన చేయకపోతే ఆశ్చర్యం, చేస్తే ఆశ్చర్యం లేదు. గతంలో చాలాసార్లు ఇలాంటి కామెంట్స్ చేశారు. సో ముందుగా ఈ చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది, 2000 చదరపు కిలోమీటర్లు అంటూ ఆయన గతంలో మాట్లాడారు. సో పర్టికులర్గా కోర్టు ఏం చెప్పింది? ఎందుకు ఇతను పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు? ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఒక అన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం కాదు, మనం చాలాసార్లు చూసాము. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం అనేది పరిపాటిగా మారింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, కేవలం ఒక ఐడియాలజికల్లీ అపోజ్ చేస్తున్నటువంటి, ఐడియాలజికల్ గా నువ్వు ఒక పొలిటికల్ పార్టీ అపోజ్ చేస్తున్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ పొలిటికల్. కానీ ఆ పరిధిని దాటి కేవలం లైమ్ లైట్ లో ఉండడానికి స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నంలో చాలా సార్లు దేశాన్ని, భద్రతను, దేశం యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా, విదేశాల్లో కూడా దేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడడం కాకుండా సావర్కర్ గురించి మాట్లాడడం, రఫేల్ కొనుగోలు విషయంలో కూడా అనేకమైనటువంటి కామెంట్స్ చేయడం, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి, మోడీ పేరున్న వాళ్ళందరూ కూడా దొంగలు అని చెప్పేసి మాట్లాడడం, చౌకీదార్ చోరే అని కామెంట్స్ చేయడం, ఇలా అనేక కామెంట్స్ తో పాటు 2022 భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ జరిగింది. అంటే అనార్మ్డ్, అంటే వెపన్స్ లేకుండా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరిగింది అక్కడ. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, చైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యలో, ఆర్మీ మధ్యలో. దాంట్లో ఇరు దేశాలకు కూడా ప్రాణ నష్టం లేదు. మనం ఇక్కడ ఒక మేజర్ చనిపోయారు, మన తెలంగాణకు చెందినటువంటి వరంగల్ చెందిన సంతోష్ బాబు తమిళనాడు మేజర్ సమ్ ర్యాంక్, ఆయన కూడా చనిపోయారు. ఆయన కూడా అప్పట్లో పార్టీషప్ కూడా, అంటే మన కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది, మోడీ ఏం చేయలేకపోతున్నాడు, చేతగాని వాడని కామెంట్. ఈ యొక్క కామెంట్ పైన ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనేటువంటి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క మాజీ డైరెక్టర్, ఆయన లక్నో కోర్టులో ఒక డిఫమేషన్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ డిఫమేషన్ కంప్లైంట్ యొక్క ఆగ్నేయస్ తీసుకుంటూ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీకి సమన్స్ ఇచ్చేయడం జరిగింది. ఆ సమన్స్ ని ఛాలెంజ్ చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. ఆ పిటిషన్ అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఆ కొట్టివేసినటువంటి విషయాలపైన మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసిన సందర్భంలో జస్టిస్ దత్తా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా నువ్వు అది జరిగినప్పుడు కన్నారా చూసావా? ఏ సాక్ష్యాలతోటి, ఏ ఆధారాలతోటి నువ్వు ఈ కామెంట్స్ చేశావు? మరియు ఒక నిజమైన భారతీయుడైతే ఇటువంటి కామెంట్స్ చేయడు అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఆ సమన్స్ పైన స్టే ఇచ్చి మళ్ళీ వాతావరణ కోసం పోస్ట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ మొదటిసారి కాదు, ఆయన అపాలజీస్ చెప్పడంలో మాస్టర్ డిగ్రీ ఉంది. సుప్రీంకోర్టులో కూడా రఫేల్ కొనుగోలు సందర్భంగా తీవ్ర అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ మీద సుప్రీంకోర్టులో కూడా అనేక మంది పిటిషన్స్ ఫైల్ చేశారు. రఫేల్ డీల్లో నిజంగా కరప్షన్ జరిగిందా లేదని. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తేల్చింది ఏంటంటే రఫేల్ కొనుగోలు, యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ అవినీతి జరిగింది అని చెప్పి కామెంట్ చేయడం పైన సుప్రీంకోర్టు ఆయనకు నోటీస్ ఇవ్వడం, దానిపైన ఆయన అపాలజీ అఫిడవిట్ ఫైల్ చేసింది. చౌకీదార్ చోరే అని కామెంట్ చేసింది.
దానిపైన కూడా అపాలజీ చెప్పాడు. సావర్కర్ గారు క్షమాభిక్షలు అడగడంలో మాస్టర్ అని చెప్పేసి కామెంట్ చేయడం పైన కూడా డిఫమేషన్ కేసు ఫైల్ అయితే సుప్రీంకోర్టులో ఒక ఆయన యొక్క డిఫమేషన్ పైన వాదనల సందర్భంగా మహాత్మా గాంధీ కూడా చాలా సార్లు క్షమాభిక్షకు రాశారు. ఆయన వీర సావర్కర్ రాసినటువంటి క్షమాభిక్ష అని ప్రతిసారి మాకు కామెంట్ చేయడం అనేది తప్పు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఆయనకు పడ్డాయి. దాదాపు 18 సంవత్సరాల పాటు కాలాపాని అండమాన్ నికోబార్ జైల్లో కాలాపానిలో తీవ్రమైనటువంటి హింసల మధ్యలో ఆయన యొక్క జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఆయన యొక్క నాలెడ్జ్, ఆయన యొక్క ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని జైల్లో జీవితం వేస్ట్ కాకూడదు, సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఆయన లెటర్ రాసిన తర్వాత క్షమాభిక్ష పొంది మహారాష్ట్రలో అనేక సంస్కరణలు చేశాం. సామాజిక సంస్కరణ, దళితులకు టెంపుల్ ప్రవేశం చేశారు, దేవాలయంలోకి ప్రవేశం చేసేటట్టు అనేక ఉద్యమాలు చేపట్టారు. దళిత వాడల్లో కూడా వాళ్ళ ఉద్యోన్నతికి, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి అనేక రకాల ఉద్యమాలు చేశారు. దళితులు అందరితో సమానంగా ఉండేటప్పుడు సాకాంతి భోజనాలు ఏర్పాటు చేయడం, అందరూ కూడా కలిసి ఒకటే దగ్గర పూజ చేసే విధంగా సావర్కర్ గారు అప్పుడు వినాయక ఉత్సవాలను కూడా చేయడం, అనేక పత్రికలకు కూడా ఆర్టికల్స్ రాయడం, అనేక పుస్తకాల ద్వారా భారతదేశంలోని యువతను దేశం యొక్క స్వతంత్రం యొక్క పోరాటంలో అనేక ఉద్యమాలలో పాల్గొనే విధంగా ప్రేరేపణ చేశారు. రాహుల్ గాంధీ గారు పదే ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా, ఇప్పుడు మీరు చాలా చెప్పారు, ఒక 4-5 చెప్పారు, చౌకీదార్ చౌర్హే అనడం కానివ్వండి, మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలేని దొంగలేని గతంలో మాట్లాడడం కానీ, ఉన్నటువంటి ఒక వ్యక్తి గుజరాత్ లో ఒక డిఫమేషన్ కేసు ఫైల్ చేశాడు. ఆ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు విచారణ తర్వాత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8 ప్రకారము ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ గాని ఆయన టెన్యూర్ లో ఉండగా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే ఆయన యొక్క మెంబర్షిప్ క్యాన్సిల్ అయింది. ఆయన మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ అయింది. అప్పుడు ప్రభుత్వం ఆయన ఉన్నటువంటి అఫీషియల్ రెసిడెన్స్ కూడా ఖాళీ చేసిపోయిన తర్వాత సుప్రీంకోర్టు స్టే తీసుకొచ్చి మళ్ళీ మెంబర్ గా కొనసాగినటువంటి వ్యక్తి ఈ రోజు దేశం సౌభాగ్యత్వాన్ని, దేశం యొక్క సావరిటీని క్వశ్చన్ చేస్తూ భద్రతా దళ యొక్క మొరల్ ని దెబ్బతీసే విధంగా పలుమార్లు చేసేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సుప్రీంకోర్టు కామెంట్ చేసుకోవడం జరిగింది. అయితే అంటే ఇలాంటి చేయడం ద్వారా, కామెంట్స్ చేయడం ద్వారా హిట్ అండ్ రన్ లాగా అయిపోతుంది, హిట్ జాబ్ లాగా ఏదో ఒక కామెంట్ చేయడం, ప్రభుత్వం మీద విసిరేయడం. పోనీ ఆధారాలు ఏమైనా ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఎలిగేషన్స్లో